హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తగా ఒక విషయాన్ని అయితే నేర్చుకుందాం. ఏంటి అంటే యూట్యూబ్‌లో చాలామంది యూట్యూబ్ చేయాలి అనుకుంటారు. అలాగే మనకి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాననమాట. ఒక 10 మీకు ఉపయోగపడే టిప్స్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, అలాగే కొత్తగా స్టార్ట్ చేసి కొంచెం రీచ్ అవ్వక ఉన్నా కూడా ఈ 10 టిప్స్ అనేవి మీరైతే ఫాలో అయితే ఖచ్చితంగా మీరు లైఫ్‌లో సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మన టిప్ ఏంటి అంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు అసలు మనం ఏ కంటెంట్ మీద చేస్తున్నాము అని జెప్పేసి మనకంటూ ఒక క్లారిటీ అయితే ఉండాలనమాట. మీరు ఎలా పడితే అలా వీడియోస్ అన్నీ మిక్సప్ చేసేసి పెడతా ఉండంటే, మనకి ఆడియన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగుంటది. మీరు ఏదో ఒక ఇప్పుడు కుకింగ్ గాని, లేకపోతే ట్రావెలింగ్ గాని ఏదో ఒక కంటెంట్ పెట్టుకొని, మీరు దాని మీద ఫోకస్ చేసి మీరు వీడియోస్ గనక చేస్తే మీకు ఖచ్చితంగా రీచ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది. ఫస్ట్ మనం ఏ కంటెంట్ చేద్దాము, ఏంటి అని జెప్పేసి మనకంటూ ఒక క్లారిటీ అయితే ఉండాలనమాట. చాలామంది ఏం జేస్తారంటే అసలు క్లారిటీ లేకుండా, ఏం లేకుండా ఏదో నార్మల్‌గా వీడియోస్ తీస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. సో, వీళ్ళకనేది రీచ్ అనేది చాలా తక్కువైతే ఉంటది. ఫస్ట్ మనం ఏదన్నా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే, మనం ఖచ్చితంగా మన కంటెంట్ అనేది ఏంటో మనం ఫస్ట్‌కి మనకంటూ ఒక క్లారిటీ అయితే ఉండాలనమాట. ఈ క్లారిటీ లేకుండా ఎవరు గూడా మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ మీరు కంటెంట్ తెలుసుకొని, ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయటం అయితే జేయండి. ఫ్రెండ్స్, ఇంకా రెండోది ఏంటంటే, మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలనమాట. ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతల ఈరోజు ఒక వీడియో పెట్టారనుకోండి. రేపు ఇదే టైంకి ఒక వీడియో, అలాగే ఎల్లుండు ఇలా కన్సిస్టెన్సీ డైలీ ఒక వీడియో పెడుతూ ఉండాలి. అంతేగాని మీరేం చేస్తారంటే, ఒకరోజు ఒక వీడియో అప్‌లోడ్ చేస్తారు. అది అప్‌లోడ్ అయిన తర్వాత ఏదో ఒక 10 రోజులకి, 15 రోజులకి మళ్ళీ ఒక వీడియో అప్‌లోడ్ చేయటం ఇలా చేస్తూ ఉంటారు. సో, అప్పుడు యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే, వీడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. అసలు డైలీ రెగ్యులర్‌గా పెట్టట్లేదు గదా! వీడిని ఎందుకు నేను వాడి వీడియోస్ నేను రిఫర్ చేయాలి అని జెప్పేసి యూట్యూబ్ ఆల్గారిథం అలా అయితే ఉంటదనమాట. మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా మీరేం చేయాలి అంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ డైలీ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేయండి. మీకు మంచి రీచ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంక మూడోది ఏంటి అంటే, మనం వీడియో యొక్క క్వాలిటీ, అలాగే ఆడియో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలనమాట. ఇప్పుడు మనకి ఒక 20,000, 25,000లో కూడా కొన్ని మంచి మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఆడియో క్వాలిటీ కావాలి అనుకుంటే, మనకి ఒక 2,000లో గానీ, 3,000లో గానీ ఒక మంచి ఆడియో క్వాలిటీ వచ్చే మైక్స్ అయితే కొన్నున్నాయి. మీరు నార్మల్‌గా రూమ్స్‌లో చేస్తున్న కొన్ని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ఇలా అయితే ఉంటాయన్నమాట. మూడోది ఏంటి అంటే, మనకి మెయిన్‌గా వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అనేది ఇప్పుడున్న జనరేషన్‌లో ఇవి 2 ఉంటేనే మనకి వీడియోస్ అనేవి బాగా రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ 2 గూడా మీరు మెయింటైన్ చేయడానికైతే ట్రై చేయండి. వీడియో కొంచెం పర్లేదు గానీ, ఆడియో అనేది క్లారిటీగా అయితే ఉండాలి. క్లారిటీగా ఉంటేనే ఆడియన్స్ మన వీడియోని చూసి మనకి లైక్ కొట్టి, షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటది. ఈ మూడోది, మనం ఈ వీడియో అలాగే క్వాలిటీ అనేది మనకి చాలా ఉండాలనమాట. వీడియో గాని, ఆడియో గాని 2 క్వాలిటీగా ఉంటేనే మన ఆడియన్స్ చూసే అవకాశం అయితే ఎక్కువుంటది. ఇంక నాలుగోది ఏంటి అంటే థంబ్‌నెయిల్ అనమాట. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీరు షార్ట్స్ చేస్తున్నా, అలాగే లాంగ్ వీడియోస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా గూడా మన వీడియోకి థంబ్‌నెయిల్ అనేది ఒక పోస్టర్ లాంటిది ఒక పేజ్ అయితే ఉంటదనమాట. ఆ పేజ్‌ని చూసే మన సబ్‌స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ అందరూ గూడా ఆ వీడియోని చూడటానికైతే వాళ్ళకి అవకాశం అయితే ఉంటది. అది అట్రాక్టివ్‌గా ఉంటే మనకి చాలా ఉపయోగం ఉంటదనమాట. దానివల్లే మన వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది. థంబ్‌నెయిల్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలో గూడా సింపుల్‌గా మన వీడియోస్‌లో నేనైతే చేస్తాను. సో, మన పేజ్‌నైతే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఈ థంబ్‌నెయిల్ మనకి ఎంత అట్రాక్టివ్‌గా ఉంటే అంత అట్రాక్టివ్‌గా మన వీడియో అనేది రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటదనమాట. ఈ థంబ్‌నెయిల్ డిజైనింగ్ గూడా కొంచెం నేర్చుకొని ఇవి మంచిగా పెట్టడానికైతే మీరైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంక ఐదోది ఏంటి అంటే, మన కంటెంట్ అనేది యూనిక్‌గా ఉండాలనమాట. ఇప్పుడు చాలామంది కుకింగ్ ఛానెల్స్, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఇలా చేస్తూ ఉంటారు. సో, అందరూ చేసిన విధానమే కాకుండా మనం ఏం చేయాలంటే కొంచెం యూనిక్‌గా ఉండాలి. ఇప్పుడు మన తెలుగులోనే కొంతమంది యూట్యూబర్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటది, ఏంటి అని జెప్పేసి చెప్పడం గాని, లేకపోతే గేమ్స్ ఆడుకుంటూ యూనిక్ గేమర్ ఉన్నాడు గదా! ఇప్పుడు గేమ్స్ ఆడుకుంటూ బూతులు తిడతా ఉంటాడు. సో, మన కంటెంట్ అనేది కొంచెం యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ గూడా మనల్ని ఫాలో అవ్వటానికి ఇలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. మన కంటెంట్ అనేది యూనిక్‌గా ఉండటానికైతే ట్రై చేయండి. ఈ 5 పాయింట్లు మస్ట్ అండ్ షుడ్‌గా మీరైతే తెలుసుకొని వీటిని ఫాలో చేయండి. మినిమమ్ ఇవి మనకుండాలి. ఫ్రెండ్స్, ఇంకా ఆరోది చూసుకుంటే మనకు ఆరోది ఏంటి అంటే ఎస్‌ఈఓ అని చెప్పేసి ఒకటైతే ఉంటదనమాట. ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటది. అదేంటి అంటే ఇప్పుడు మీరు వీడియో పెట్టిన తర్వాతల ఆ వీడియో అనేది ఎంతమంది చూస్తున్నారు, ఏంటి అని చెప్పేసి మనకి అనలిటిక్స్‌లో కనిపిస్తదనమాట.
ఆ ఎనలిటిక్స్‌లో మనం చూసుకొని మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క వీడియోకి మనకి కొన్ని డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ ఇయన్నీ ఉంటాయన్నమాట. ఈ ట్యాగ్స్, ఈ డిస్క్రిప్షన్స్ ఎప్పుడైతే మన వీడియోకి పెడతామో అప్పుడే మన వ్యూస్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది. సో, ఈ ట్యాగ్స్ పెట్టకుండా, ఏమి పెట్టకుండా మీరేం జేస్తారు, నార్మల్‌గా వీడియోని టైటిల్‌ను ఏదో నార్మల్‌గా పెట్టేసి అప్‌లోడ్ జేస్తూ ఉంటారు. సో, ఈ ట్యాగ్స్ ఇవ్వటం వల్ల ఏంటి అంటే, మన వీడియోని చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటది. మీరు ఎప్పుడైనా గూడా వీడియోని అప్‌లోడ్ చేసే ముందు స్పెషల్ ట్యాగ్స్ అని, హ్యాష్ ట్యాగ్స్ ఇలా చాలా ఉంటాయనమాట. మన డిస్క్రిప్షన్‌లో మనం ఏం చేశాము, ఏంటి అని క్లారిటీగా రాసి, ఈ ట్యాగ్స్ ఇవన్నీ గూడా ఇవ్వటం అయితే మర్చిపోకండి. ఇవి ట్యాగ్స్ ఇవన్నీ లేకపోతే మన వీడియో అనేది రీచ్ అవ్వటానికి అవకాశం అయితే ఉండదనమాట. ఖచ్చితంగా వీటినైతే ఫాలో చేయండి. హ్యాష్ ట్యాగ్స్ మాత్రం ఖచ్చితంగా అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇంకా ఏడోది ఏంటి అంటే ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వటం అనమాట. మనకి చాలామంది ఏం చేస్తారు వీడియోని పెట్టి వదిలేస్తా ఉంటారు. కానీ కొంతమంది ఎవరో ఒకళ్ళు కామెంట్ పెడితే ఆ కామెంట్ నార్మల్‌గా చూస్తారు గానీ ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వరనమాట. ఇప్పుడు నార్మల్‌గా యూట్యూబ్‌లో మనకి ఎవరన్నా మనకి కామెంట్ పెట్టారంటే ఆ కమెంటు మనం కింద మనకి లవ్ సింబల్ లాగా ఒక ఇదొస్తదనమాట. మనం లైక్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నాకు కూడా అన్న రిప్లై ఇచ్చాడు. లేకపోతే వాళ్ళకి కొంచెం లోపల ఉంటదనమాట. మనం కమెంట్ పెట్టంగానే అన్న రిప్లై ఇచ్చాడు అని జెప్పేసి. సో, మీరు ఎప్పుడు గూడా మనకి ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యుంటే మన వీడియోని వాళ్ళు అంత షేర్ జేయడానికి అవకాశం అయితే ఉంటది. మీరు ఖచ్చితంగా ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వటానికైతే ట్రై జేయండి. ఇంకా ఈ ఎనిమిదోది ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 పాయింట్ల కంటే ఇది చాలా, 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 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వ్యూస్ రాక, లేకపోతే రీచ్ అని ఎక్కువ లేకపోతే చాలామంది నార్మల్‌గా డిప్రెషన్‌లోకెళ్ళిపోతా ఉంటారు. వీడియోస్ ఎక్కువ చేస్తున్నా కూడా మనకి రీచ్ రావట్లేదే, పనికిమాలిన వీడియోస్‌కి ఇలా వస్తున్నాయి అని చెప్పేసి చాలా మందికైతే ఉంటదనమాట. కానీ మీరు ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో, అప్పటినుంచి కూడా మీరు ఖచ్చితంగా మీకంటూ ఓపిక అనేది ఎక్కువ ఉండాలనమాట. ఇది ఎయిత్ పాయింట్ కింద అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్ చాలా ఓపిక ఉంటేనే మీరు యూట్యూబ్‌లోకైతే రండి. ఈ ఓపిక లేకపోతే మీరు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు నన్నే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను 3 ½ ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి అయితే చేస్తూనే ఉన్నాను వీడియోస్. కానీ నాకు మధ్య మధ్యలో కొంచెం వీడియోస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేక నా వీడియోస్ రీచ్ అవ్వక ఇప్పటికీ నాది మానిటైజేషన్ అయితే అవ్వలేదు. సో, నాది మానిటైజేషన్ అవుద్ది అనే నమ్మకం నాకైతే ఉంది. సో, మన లైఫ్‌లో మనం సాధించే కొన్ని విజయాల్లో ఈ యూట్యూబ్ కూడా ఒకలాంటిదనమాట. ఫస్ట్ 1000 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ రావడానికి నేను చాలా అయితే కష్టపడ్డాను. కానీ ఇప్పుడు నాకు 4000 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, ఓపిక అనేది ఎక్కువుండాలి. నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. నాతో పాటు నడవండి. నేను మిమ్మల్ని అయితే నడిపిస్తా ఉంటాను. సో, మీకు ఓపిక అనేది ఎక్కువ లేకపోతే అసలు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే తక్కువ టైంలో వైరల్ అయ్యే వీడియోస్ ఉంటాయి. అలాగే ఎక్కువ టైంలో వైరల్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయి. సో, మీరేం చేస్తారంటే ఓపిక అనేది మీకు చాలా అంటే ఇంపార్టెంట్ అనమాట. ఈ ఓపిక లేకపోతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఫ్రెండ్స్ ఇంక తొమ్మిదోది ఏంటి అంటే మనకి ఎనలిటిక్స్ అని జెప్పేసి ఒక వైటీ స్టూడియో యాప్ అయితే ఉంటదనమాట. యాప్‌లో మనకి ఎనలిటిక్స్ అయితే ఉంటాయి. అసలు మనం వీడియో పెట్టినప్పుడు ఏ టైం అప్పుడు ఎవరు చూస్తున్నారు? ఎంతమంది చూస్తున్నారు? ఆడియన్స్ ఏ ఏజ్‌లో ఉన్నవాళ్ళు చూస్తున్నారు? అని జెప్పేసి మనకి ఎనలిటిక్స్‌లో ఫుల్లుగా అయితే కనిపిస్తదనమాట. ఈ మనం పెట్టిన వీడియోకి మనం రీచ్ ఎంతుంది? వ్యూస్ ఎంతమంది జూసారు? అని జెప్పేసి క్లారిటీగా అయితే ఉంటదనమాట. సో, ఈ అనలిటిక్స్‌లో మీరు ఖచ్చితంగా వీటిని చూసి మన ఆడియన్స్ అనేవాళ్ళు ఏ టైంలో వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు, ఏంటి అని జెప్పేసి మీరు ఖచ్చితంగా చూసి ఆ టైంలోనే వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికైతే మీరైతే ట్రై జేయండి. మీ వీడియో అనేది వైరల్ అయ్యటానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇంక పదోది ఏంటి అంటే మనకి మనం చేసే ప్రతి కంటెంటు లీగల్ కంటెంట్ అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే రీసెంట్‌గా మనకి ఏఐ కంటెంటు లేకపోతే కొన్ని ఉంటాయి 18+ కంటెంట్స్ అని జెప్పేసి. సో, మనం చేసే ప్రతి ఒక్క వీడియో మనం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం గాబట్టి మన వీడియో అనేది లీగల్‌గా ఉండాలనమాట. అంతేగాని ఎవరినో డబ్బుల కోసం గానీ, లేకపోతే ప్రమోషన్స్ కోసం ఎలా పడితే అలా చేయటం గానీ, ఇలా అయితే వద్దనమాట. ఎందుకంటే మనం యూట్యూబ్‌లో వచ్చి సక్సెస్ అవ్వాలి అని జెప్పేసి చాలామంది అనుకుంటారు. సో, వాళ్ళకి ఎప్పుడన్నా మానిటైజేషన్ అవ్వకపోయినా, లేకపోతే ఈ లీగల్ ఇష్యూలొచ్చినా గూడా చాలామంది ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయ్యి ఉంటది. సో, మీరేం జేస్తారంటే మీరు లీగల్‌గా ఏ ఏ కంటెంట్స్ ఉన్నాయో అవి ఎతుక్కొని మాత్రమే వీడియోస్ చేయడానికైతే ట్రై జేయండి. ఫ్రెండ్స్ నేను జెప్పిన ఈ 10 సలహాలు మీకు ఎలా ఉన్నాయో కింద కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, అలాగే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నా గూడా వాళ్ళందరికీ ఈ 10 గూడా మీకు యూజ్ అవుతాయని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు. ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. వీడియోని షేర్ జేసి అలాగే ఏదో ఒక కామెంట్ పెట్టండి. చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటది. మీలో ఎవరైనా
ఇంకా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్‌లో అయితే అడగండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్‌లో మీకు మంచిగా ఇన్ఫర్మేటివ్‌గా ఉన్న వీడియోస్ అందించడానికి నేనైతే ట్రై చేస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.